అంటే ఇక్కడికి శ్రీనివాసరావు గారు నేను అనేది ఏంటంటే, ఇప్పుడు అమరావతి మళ్ళీ రాజధాని అన్నాడు అనుకోండి జగన్మోహన్ రెడ్డి, ఆ మాటలను మన ఏపీ ప్రజలు నమ్ముతారా? అలా కాదండి. ఇతను అమరావతి రాజధాని అంటే ఏంటి, అనకపోతే ఏంటి, అసలు అతని అడ్రస్ కోసం ఎవడో చూడ, అతను ఏం చెప్తాడని వినటానికి ఎవరు సిద్ధంగా లేరు. అది గతించిన గతం. జగన్మోహన్ రెడ్డి హయాము గుర్తుంటుంది అతను మళ్ళీ రాకుండా ఉండటానికి. అతను రాజకీయ ఉనికి కానీ రాజకీయ పార్టీ కానీ భవిష్యత్తులో మీరు చూడరు. నేను ఇది ఇవాళ చెప్పింది కాదు, 3 ఏళ్ల క్రితం చెప్పిన ఎలక్షన్లోనే. ఇతను సింగిల్ డిజిట్కి పరిమితం అవుతాడని చెప్పాను. జస్ట్ మిస్ అయ్యి వచ్చాడు, బయట 11 వచ్చాడు. ఏంటండి నాకు అవాళ ఎన్నికల రిజల్ట్ రోజుని 5,000 మెసేజ్లు వచ్చినాయి నాకు. 9 కనపడింది ఒక గంట పాటు ఆ ఎలక్షన్ ఫలితాల బోర్డు మీద. నాకు 5,000 మెసేజ్లు వచ్చినాయి. ఫోన్ హ్యాంగ్ అయిపోయింది. అంటే అతను కాపురం చేసే కళ గాలగోళ్ళలోనే తెలిసి తెలుగుదేశం భయాందోళన వల్ల మొబైల్ మళ్ళీ వచ్చేస్తాడేమో భయం ఉంది కానీ వాళ్ళకి. నాకు తెలిసిపోయింది వీడికి 80% ఒప్పుడు. ఎందుకంటే నేను సామాన్య సగటు పౌరుడినండి. అతను చేసి అతని అవలక్షణాలు, అతను చేసే పనులు, రాజ్యాంగ చట్ట ఉల్లంఘనలో ఓటు ఆదేశాలు బేఖాతరు చేయటం, ప్రజలను పీడించుకు తినడం అనేటువంటిది ఎవడు సహిస్తాడు? అవును. కాబట్టి ఇప్పుడు పోసాని కృష్ణమురళి ఉన్నాడు, అతను బాగా చదువుకున్నాడు, మంచి రైటరు, క్రియేటివ్ స్కిల్స్ ఉన్నవాడు, దర్శకుడిగా, నిర్మాతగా, నటుడిగా అతను హైట్స్కి వెళ్ళాడు. అవును. సమాజంలో గుర్తింపు వచ్చింది. అతను నోరు పారేసుకోవాల్సిన అవసరమైన ఉంది. అతనికి ఒక కుటుంబం ఉంది. అవును. సామాజిక నేపథ్యం ఉంది. అటువంటిప్పుడు అతను ఇవాళ వెల్ సెటిల్డ్. అవును. అతను జగన్మోహన్ రెడ్డి లాంటిలో ఉన్న వాళ్ళ గురించి అతను మాట్లాడాల్సిన అవసరం ఉంది. వాళ్ళు మాట్లాడమంటే మాట్లాడతావు నువ్వు? నీకేం లోటు ఉంది? ఒక రకంగా పోసాని కృష్ణమూర్తి బలహీనతని, అగ్రెసివ్నెస్ని వీళ్ళు వాడుకున్నారండి. వాళ్ళు రాజుని మించిన రాజభక్తి ప్రదర్శిస్తారు. మనకు తిరుగులేదు, ఇతనే శాశ్వతంగా ఉంటాడో, అతనికి ఉన్న చరిత్ర, రక్త చరిత్ర ప్రకారం కొట్టి చంపేసన్నా సరే అతనే ఉంటాడు అనేటువంటిది వాళ్ళకి బలమైన విశ్వాసం ఉంది. ఏంటండి ఆ విశ్వాసంతో వాళ్ళు నోటుకు వచ్చినట్టు మాట్లాడారు. స్క్రిప్ట్ ఇచ్చారు. ఇప్పుడు చెప్పేడా స్క్రిప్ట్ ఇచ్చారు మాట్లాడారు, వాళ్ళని లోపలే చేస్తారు. ఇప్పుడు చంద్రబాబు గారిని తిట్టాడు, లోకేష్ గారిని తిట్టాడు, వాళ్ళ కుటుంబాలను తిట్టాడు, పవన్ కళ్యాణ్ రామోజీరావు గారిని తిట్టాడు. రామోజీరావు గారిని తిట్టి స్థాయి అర్హత ఇటు ఉందండి? లేదు. ఇటు బతికెంత? ఆయన మీద, మార్గదర్శి మీద ఒక రాజకీయ సన్యాసం చేసిన ఒక సన్యాసి ఇష్టమైనట్టు చేస్తే అతన్ని ప్రతిరోజు అతను ఇబ్బంది పెడుతుంటే ఒక్కడొచ్చి కంప్లైంట్ ఇచ్చే వాళ్ళ మీద, అది కదా విశ్వసనీయత అంటే, విలువలు పాటించడం అంటే అది కదా, ఆ సంస్థకున్న విలువ అది కదా. ఇతనంటే అనొచ్చాతనం. పవన్ కళ్యాణ్ గారిని అయితే నిజంగానండి, పవన్ కళ్యాణ్ గారు ఎవరో తెలియకపోతే కూడా మనసు చివుక్కుమంటుంది. అవును, కరెక్టే కదా. పాపం కదా, పాపమే. ఆయన అన్నాడు, ఏమన్నా ఇప్పుడు ఏమనలేదు సార్. అతను వినయంగా ఉంటాడు, రూపాయి తీసి పెడతాడు. అవును. తన పని తను చేసుకుంటాడు. ఒక జయాపజయాలతో సంబంధం లేకుండా ప్రజాదరణ పొంది పవర్ స్టార్గా ఉన్నాడు. అతను వ్యక్తిగత జీవితంలో కొన్ని అతను దురదృష్టం. అది చేస్తాడు, ఎవడు కాపలా చేయగలుగుతాడు దాన్ని? నువ్వు ఎన్నాళ్ళు ఎవడు కాపలా కాస్తాడు దాన్ని? ఎవడు దాన్ని సరి చేయగలుగుతాడు? అక్కడ కూడా లీగల్గా అన్ని కూడా ఒప్పించి మెప్పించి వాళ్ళకి దండం పెట్టి తప్పుకున్నాడు. అది అతను స్వయంగా చెప్పుకున్నాడు. దాన్ని పదే ఎద్దేవో చేసి కారు టైర్లు మార్చినట్టు మీరందరూ చాలా సక్రమంగా ఉన్నారా? మీ అంతఃపురాల్లో ఏం జరుగుతుందో చూసుకుంటే ఎవడన్నా ఇలాంటి మాటలు మాట్లాడేవారు అంతా. ఈ విషయంలో పోసాని కృష్ణమురళి వాళ్ళ కుటుంబాన్ని, వాళ్ళ భార్యని, పిల్లల్ని మాట్లాడితే వాళ్ళ తల్లి గారిని అంత తప్పండి. అతనికి ఏంటి అవసరం? అంతే. నీకు అంత ద్రోహం ఏం చేసి వాళ్ళ కాళ్ళకాడ కూర్చునేవాడు కదా. అంతే కదా, కరెక్టే. ఏమి ఆస్తుల పంచాయతీ నిన్ను నష్టపరిచింది? పవన్ కళ్యాణ్ అభిమానులు తిట్టారు నన్ను అంటాడు. పవన్ కళ్యాణ్ అభిమానులు తిట్టావు, పవన్ కళ్యాణ్ తిడతామేంటి నువ్వు? తప్పు కదా. తిట్టడం ఎందుకు సార్? ఇప్పుడు ఎవరైనా తిడితే మీ పోలీస్ కంప్లైంట్ అధికారంలో ఉండేది వాళ్ళే కదా ఇచ్చుకోవచ్చు. ఇప్పుడు అలాగే మెసేజ్లు పెట్టాడు ఎవరైనా అభిమాని, వాళ్ళు దాని మీద కంప్లైంట్ ఇచ్చేయచ్చు. ఇప్పుడు నేను జగన్కి వ్యతిరేకంగా, నేను చాలా మంది కూటమికి అనుకూలం అంటారు కాదు, జగన్కి వ్యతిరేకంగా, అతను రాజకీయానికి వ్యతిరేకంగా మాట్లాడాను. ఏ మాత్రం ఒక మాట లేకుండా ఏమన్నా చేసుకుని అనుకున్నాను. ఇవాళ సత్తే రేపు రెండు అనుకున్నాను. అంతే కదా. అయితే మరి నన్ను తిడతారా? 300 మంది తిడతారు. ఏంటండి తిట్టుకోండి. మనం చెప్పాలనుకుని చెప్పాం. మనం చెప్పింది మన కరెక్ట్ లైన్లో ఉన్నామో లేదో చూసుకోవడం. ఎవరన్నా సద్విమర్శ ఉంటే నిజమే, మీ భాష కొంచెం బాగోలేదండి, ఇప్పుడు నీచ్ కమ్యూని గుర్తి అన్న తప్పు మాట్లాడకూడదు, అది మీరు తొలగించండి.
ఎందుకంటే ఆ స్పీడ్ లో వచ్చేస్తుంది. ఎందుకంటే ఆ ఉక్రోషం ఉంది, రోషం ఉంది, వీళ్ళని మడత పెట్టేయాలరా అన్న కోపం ఉంది. వీళ్ళకి గరుడు పురాణంలో శిక్షలు, శూల దండన, క్రిమి భోజనం, కుంభి పాకం ఇవన్నీ చేసేయాలని కోరుకుంటది. అవన్నీ సాధ్యం కాదు కదా. అతను చేసిన కొన్ని తప్పులకు శూలదండన వేయాలి. ఖచ్చితంగా క్రిమి భోజనం అంటే జలగలను వేసేయాలి ఒంటి మీద, సర్పాహారం వేయాలి అంటే మెడల నిండా ఒంటి నిండా 2 గంపల నిండా పావులు తెచ్చి మీద పడేయాలి. అపరిచితుడు సినిమాలో గరుడు పురాణంలో శిక్షలు 4-5 చెప్పాడు అతను. గరుడు పురాణంలో 108 ఉన్నాయి శిక్షలు, ఇంకా ఎక్కువే ఉన్నాయి. ఏంటండి ఆ శిక్షలన్నీ అమలు చేస్తే వీళ్ళకి మరి చట్టము రాజ్యాంగం ఒప్పుకోకపోతే ఏం చేయాలంటే వీళ్ళని ప్రైవేట్గా చేయాలి. కానీ ఈ ప్రభుత్వం అలాంటిది కాదు కదా. వాళ్ళు చట్ట ప్రకారం వెళ్దామని చెప్పారు, అదే ప్రకారం వెళ్తున్నారు. చట్టాన్ని తన పని తను చేసుకోమన్నారు. చట్టం ఒకసారి జగన్ పని చేస్తూ ఉంటుంది. అది మానిపించడానికి ఇంత టైం పట్టింది. అవునవును. ఎందుకంటే మీరు అవకతవక పనికిమాలిన కేసులు పెడతాడు, బయటకు వచ్చేస్తాడండి. అవును. మీరు ఒకసారి మంచి చావదేరిన టేకు దూరంలో మేక తగ్గొట్టినట్టు సరైన కేసు పెడితే ఇప్పుడు సాక్ష్యాధారాలన్నీ ఇప్పుడు వంశీ చూసారా? చూసారు. అవును. ఇక్కడి నుంచి అక్కడికే, అక్కడి నుంచి ఇంకో చోటకి వెళ్తున్నారు. మోసాని కృష్ణమురళి కోసం అయితే కారు రేసులు అవుతున్నాయి. పోలీసు వాళ్ళే ఎవడు ముందు వెళ్తాడు పట్టిపోయేలాగా సిటీ వారెంట్లు. ఇంకెతను అలా తిరుగుతూ ఉంటాడు. రోదశీలను ఉపగ్రహాలు తిరుగుతూ ఉంటాయి చూసారా? అలా తిరగటమే ఈ కోర్టులు చుట్టూ నీళ్ళు. అంటే ఇప్పటికి ఈ వైసీపీ వాళ్ళకంతా చట్టం అంటే ఏంది, న్యాయం అంటే ఏంది, పోలీస్ అంటే ఏంది అని తెలిసి వస్తుంటుంది కదా సార్ వీళ్ళకి. వాళ్ళకే ఆల్రెడీ తెలిసి వచ్చిందండి. అందుకని వివేకవంతులు, విజ్ఞానవంతులు నోరు మూసుకుని ఉన్నారు. ఇంకా కొంచెం దురదున్న వాళ్ళు మాట్లాడుతున్నారు. నిన్న రోజా కూడా మళ్ళీ మాట్లాడుతున్నాము. అందుకనేనండి ఇప్పుడు రోజా గారిని రావమ్మ మహాలక్ష్మి అన్నట్టు పిలుస్తారు. రేపో ఎల్లుండో ఎవరిని విడిచిపెట్టారండి. ఎందుకు విడిచిపెడతారో? ఒక ఆడాలు విడిచిపెట్టినా మర్చిపోయి మేము గుర్తు చేస్తాం కదా. ఇప్పుడు ఈనాడు పేపర్ నేను ఒకటి గుర్తు చేసింది. అవును. పొంగనూరు నియోజకవర్గంలో శ్రీకాకుళం నుంచి సైకిల్ యాత్ర వాళ్ళని ఈయన ఏం చేశారండి, ఈ వారాంతానికి అతనికి రావయ్య బాబు అని చెప్పి. అది చాలా ఘోరంగా సార్. అది బట్టలు ఇప్పి మీకు ఇప్పుడు నేను చెప్తున్నాను వినండి. నేను ఇటీవల ఒక శాటిలైట్ ఛానల్లో మాట్లాడాను. ఒక బాల్కి 1 వికెట్, ఒక బాల్కి 2 వికెట్ల, ఒక బాల్కి 3 వికెట్లు అనేటువంటి మనం త్వరలో చూస్తాం. అంటే రోజుకు 1 అరెస్ట్ చేస్తారా, ఒకే రోజు 2 అరెస్టులు చేస్తారా, లేదా ఒకే రోజు 3 అరెస్టులు చేస్తారా అనేటువంటి మనం రాబోయే రోజుల్లో ఫుల్ ఎంటర్టైన్మెంట్. ఎందుకంటే ఈ కూటమి ప్రభుత్వానికి కూడా చాలా మంది అసహనం, ఆ కార్యకర్తలకు కానీ సానుభూతి పరులకి, సామాజిక ప్రజలకు కూడా కొంత అసహనం, ఆగ్రహం ఉంది, అసంతృప్తి ఉంది. అయితే మరి దానికి కారణం కూడా ఉంది. మీకు మంచి సినిమా, మంచి యాక్షన్ ప్యాకెడ్ మూవీ అని చెప్పేసి సలారో, అదేదో KGF సినిమా అని చెప్పి పోస్టర్లు వేసి మీరు లోపలికి వెళ్ళినారు. ఇంటర్వెల్ కాడి నుంచి అంతా కూడా దేవుడి పాటలు పెట్టేశారు అనుకో, మీరు చూస్తారా సినిమా? ఏంటండి ఇప్పుడు అంచేత లాస్ట్ లో కూడా హీరో ఫస్ట్ దెబ్బలు తింటాడు, తర్వాత వచ్చి ఎరగొట్టేయాలని కోరుకుంటాడు ప్రతి కూడా. విజిల్స్ పడతాయి. అవును. మానవ మనస్తత్వం ప్రతీకారంతో రగులుతూ ఉంటది. అంటే దెబ్బకి దెబ్బ అనేటువంటిది సహజంగా సహజ న్యాయ సూత్రం కింద మారిపోయింది, మనసులో ఉంటది. ఈ చట్టము రాజ్యాంగం కొన్ని ఒప్పుకుంటే కొన్ని ఒప్పుకో. వీళ్ళు చట్ట ప్రకారమే వీళ్ళని ఎలా మడతెట్టాలో మడత పెట్టేసి బామా ప్రెస్ అంటారు. బామా ప్రెస్ అంటే తెలుసు మీకు? లేదు. మీకు కింద చెక్క ఉంటుంది, పైన చెక్క ఉంటుంది. దాంతో ఇప్పుడు ప్రెస్సింగ్ చేస్తాడు. ఇప్పుడు ప్రింటింగ్ ప్రెస్ ప్రెస్ చేస్తారు కదా, పొగాకు బేళ్ళి అన్ని ప్రెస్ చేసి దానికి సీల్ వేస్తారు. అలాగే వీళ్ళందరూ సూపరంగా ఎండిచేస్తారండి. బామా ప్రెస్ అంటే దానికి ఫిజిక్స్ క్లాస్లో ఉంటుంది, 6వ తరగతి 7వ తరగతిలో ఉంటుంది చూడండి. అలాగా ఏది కూడా వదిలిపెట్టరండి. ఆర్కిమిడీస్ సూత్రాన్ని కూడా వీళ్ళు అప్లై చేస్తారు దీనికి. ఒక వస్తువు నీటిలో భారము, గాలిలో భారం, గాలిలో భారము, నీటిలో నష్టభారం అనేటువంటి దాన్ని ఆర్కిమిడీస్ సూత్రం అన్నమాట. దాన్ని కూడా ఆ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎంత నష్టం జరిగింది, మనోభావాలు ఎలా గాయపడి అంతకు ఏమీ తగ్గకుండా ఇప్పుడు కూడా వీళ్ళంతా అందంగా ఎక్కడా తప్పు ఏలెత్తి చూపించుకునే విధంగా వీళ్ళందరినీ కూడా లోపల పెట్టి వాళ్ళకి శిక్ష అంటే ఏంటో తెలుస్తుంది. లోకేష్ రెడ్ బుక్ అంటే ఎగతాళి చేశారు కదా, విక్రించారు కదా. ఆ విక్రించిన వాళ్ళందరికీ శుభ్రంగా చేస్తాడు అతను, ఏం అనుమానం లేదండి. అంచేత కార్యకర్తలందరికీ కూడా జవసత్వాలు వచ్చి హుషారు వచ్చి జూన్ 4వ తారీఖున చేసుకోవాల్సిన సంబరాలు ఇవాళ చేసుకుంటారు. ఇంకా వారం 10 రోజుల్లో భారీ ఎత్తున చేసుకుంటారు. ఎందుకంటే పెద్ద పెద్ద తలకాయలు మెల్లమెల్లగా ముందు ఆ సోషల్ డెవిల్స్ ఆ సైకోలు తీసుకెళ్లారు, తర్వాత కొంచెం లెవెల్ పెంచారు, తర్వాత కొంచెం లెవెల్ పెంచుతారు. మాజీ మంత్రులు, అగ్రనాయకత్వం వీళ్ళందరూ 1 by 1 క్యూలు
లైన్లో కోట్లు ఎత్తానికి ఎలాగ వెళ్ళారు జనం, అలా లైన్లోకి వెళ్తారు కోర్టులో. ఒకేసారి ఒకే కోర్టులో 10 మంది హాజరవుతారా, 10 కోర్టులో 10 మంది విడివిడిగా హాజరవుతారా అనేటువంటిది పూర్తి స్థాయిలో మనం చూస్తాం. అది సినిమా.